రాజ్యమా స్వాహారాజ్యం గోకుల్ ప్లాట్స్ నివాసితులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అందరినీ వచ్చిన వాళ్ళందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. జయప్రకాష్ గారు ఒక 15 నిమిషాలు ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి మన కార్యకర్తలంతా అలాగే గోకుల్ ప్లాట్స్ బాధితులంతా కూడా ఇక్కడ వచ్చి కూర్చోవలసిందిగా కార్యక్రమాన్ని ప్రారంభం కావడంలో సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. పార్టీ కన్నా దేశం నిన్నది సమాజ హితమును కోరిన పార్టీ కన్నా దేశం నిన్నది బాబులకు బడుగు జీవులకు న్యాయంలో తేడా చెల్లదని చట్టం ప్రకారం ఒక రూల్ ఉంది. ఎక్కడైతే మనుషులు సుమారు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు నడుస్తారో ఆ దావలో రోడ్డు గవర్నమెంట్ వేయచ్చు, ప్రజలు కూడా దాన్ని ఉపయోగించచ్చు అని క్లియర్ గా మ్యాండేట్ ఉంది. దాన్ని జేపీ గారు క్లియర్ గా అధికారులకు 3-4 సార్లు చెప్పారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. లోకల్ ఉన్న ఎంఆర్ఓ కనీసం మన వాళ్ళు ఒక 100 నుంచి 200 సార్లు కంప్లైంట్, జిహెచ్ఎంసీ అధికారులు కంప్లైంట్ చేశారు. అయినా ఎవరు పట్టించుకోలేదు. మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ మోటివేట్ చేశాం, 100 సార్లు రిక్వెస్ట్ చేశాం. మనం ఎప్పుడు కూడా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళాం. ఈ రోజు కూడా మన నిన్న కూడా చట్టానికి వ్యతిరేకంగా మనం చేయలేదు. కానీ మనం ఆ రోడ్డుకి అడ్డంగా ఉన్న గోడను కూల్చాం. చట్టానికి వ్యతిరేకం కాదు అది. కూల్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ కొంతమంది ఉన్నారో వాళ్ళు మన నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించారు. దానికి వ్యతిరేకంగా మనందరం ఇక్కడికి ఈ రోజు వచ్చాం. ఇది చేశారు. మనం ఇక్కడ శ్యామలకుండలో చూసాం, మొన్న ఖైరతాబాద్ లో చూసాం ఒక కార్పొరేటర్ కబ్జా చేశాడు. మేము మొన్న ఖైరతాబాద్ లో ఇంకో దగ్గరికి వెళ్ళాం, వినాయక్ నగర్ లో కూడా అక్కడ ఇంకో కార్పొరేటర్ కబ్జా చేస్తున్నాడు. మన ఆఫీస్ ముందు 403/1 అనే ఒక సర్వే నెంబర్ లో అక్కడ కూడా సుమారు 5 ఎకరాలు కబ్జా చేస్తున్నారు. దాని విలువ 165 కోట్లు. ఇదే విధంగా విజయ థియేటర్ దగ్గర ఒక ల్యాండ్ ఉంది, అది సుమారు 40 కోట్లు. దాన్ని మన ప్రజాప్రతినిధులు మంత్రులు కబ్జా చేస్తామని చెప్తున్నారు. ఇట్లా ఇంకెన్ని రోజులు చూస్తాం? మన పిల్లలకి స్కూల్ కట్టడానికి స్కూల్ లేదు. చాలా మంది తెలుసు ఈసవగూడలో మన రాష్ట్రంలోనే హైయెస్ట్ స్కూల్ పిల్లలు చదువుకున్న స్కూల్ అది. దాంట్లో సుమారు 1500 పిల్లలు చదువుతున్నారు. పొద్దున కొంతమంది, సాయంత్రం కొంతమంది వెళ్తున్నారు. ఏం ప్రభుత్వం 1000 ఎకరాల భూములు కబ్జాలు చేస్తున్నారే, 1 ఎకరం భూమి వాళ్ళకి ఇవ్వలేరా? 1 ఎకరం భూమే కదా, ఆ పిల్లలు పొద్దున సాయంత్రం చదువుకోగలరు కదా. కుక్కటపల్లిలో సుమారు 17 స్కూల్స్ కమ్యూనిటీ హాల్లో నడుస్తున్నాయి. జేపీ గారు 100 సార్లు అధికారులు రిక్వెస్ట్ చేశారు, అయ్యా మాకు చిన్న ల్యాండ్ ఇవ్వండి పిల్లలు చదువుకోవడానికని. ఈ రోజు వరకు వాళ్ళు ఇవ్వలేకపోయారా ఎంఆర్ఓ? మరి ఇట్లా రోడ్లు కబ్జాలు చేసి ఎందుకు పట్టించుకోవట్లేదు? సో మనం ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అయ్యా ప్రభుత్వ హాస్పిటల్స్ కావాలి, మాకు స్కూల్స్ కావాలి, మాకు పార్కులు కావాలి, మాకు మా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కావాలి. దయచేసి వెంటనే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మేల్కొనండి. మా పిల్లల కోసం ఈ పార్కులకు, స్కూల్స్ కు, ప్లే గ్రౌండ్స్ కు, హాస్పిటల్స్ కు వెంటనే ల్యాండ్ ఇవ్వడానికి ఇటువంటి కబ్జాలను వెంటనే ఆపండి. జై లోక్ సత్తా, లోక్ సత్తా జిందాబాద్, జిందాబాద్, భూ కబ్జాదారులారా, భూ కబ్జా
అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే గోల్డ్ షోన్ ప్రసాద్ పార్థసారథులను వెంటనే అక్రమంగా కేసులు పెట్టిన అధికారులు వెంటనే లోక్ సత్తా అక్రమంగా కేసులు బనాయించిన అధికారులు వెంటనే గోల్డ్ షోన్ ప్రసాద్ మరియు పార్థసారథులు వెంటనే ఇక్కడ గోకుల్ ప్లాట్స్ తరపు నుంచి ఆదినారాయణ రెడ్డి గారు ఎక్కడున్నారండి? ఆదినారాయణ రెడ్డి గారు రండి, కూర్చోండి. ఆదినారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, బి నాగేశ్వరరావు గారు, సరే సత్య గారు కాల్ చేయండి. నాగేశ్వరరావు గారు ఎక్కడ? రవిబాబు గారు, గోకుల్ ప్లాట్స్ రవిబాబు గారు, సాయినాథ్ గారు, అలాగే అరుణ్ గారు ఇక్కడే ఉన్నారు. ఇంకా అరుణ్ గారు జాయిన్ అవుతారు. గ్రేటర్ హైదరాబాద్ నాగేశ్వరరావు గారు, గోకుల్ పాట్స్ అమ్మా ఇర్ఫాన్ భాయ్, ఇర్ఫాన్ అజయ్, దయచేసి సోదరులారు ఇక్కడ పక్కన నిలబడ్డ వాళ్ళంతా కూర్చోవాలి. కొంచెం ఇబ్బంది అయినా సరే మనం ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగిస్తాం. తాగడానికి మంచినీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ యూత్ అసోసియేషన్ ఇర్ఫాన్ భాయ్ వేదిక దగ్గరికి రావాలి. సత్తా చేపడుతున్న ఈ ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్ నగరంలో సంతోష్ నగర్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున पूरा ग्रेटर हैदराबाद शहर से बहुत यूथ आया. उनका लीडर है इरफान बोल के, बहुत समझदार आदमी. उनको स्टेज पे ऊपर इन्वाइट कर रहा हूँ. बैठे కొంచెం వెనక్కి కూర్చుంటారు. అందరూ కూర్చోవాలి. అన్న సార్ వచ్చిండు लूट वो लोग कब्जा कर रहे हैं. इसको रोकने के लिए आज लोकसत्ता का नेता जयप्रकाश साहब और बहुत कुछ लोकसत्ता का नेता और कॉलोनी लोगों इसके ऊपर केसेस डाला. सब लोग आज सत्याग्रह दीक्षा कर रहे हैं. దయచేసి నిద్రపోకూడదని తెలియజేస్తూ జేపీ గారి నాయకత్వం జేపీ గారి నాయకత్వం సార్ మీరు లోక్సత్తా భూ కబ్జాదారులారా బాబు కొద్దిసేపు ఆగాలి. ఒక 2 నిమిషాలు మన కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఇప్పుడు వేదిక మీదకి ఇవాళ ఎవరైతే ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారో, ఎవరి మీద అయితే కేసులు పెట్టారో ఆదినారాయణ రెడ్డి గారు ఇక్కడ వచ్చారు. ఆదినారాయణ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, రవిబాబు గారు, అరుణ గారు, ఇద్దరు అరుణ గారు, అమ్మ ఇంకొక అరుణ గారు, 2 అరుణ గారు, 4 అమ్మ రండి కొంచెం. అలాగే లోక్సత్తా నేతలు శ్రీనివాసన్ గారు,
వెలగా శ్రీనివాస్ ఇక్కడే ఉన్నారు. సత్యయ్య గారు, శ్రీనివాసన్ గారు కూడా వేదిక దగ్గరికి రావాలి. కూర్చో. శ్రీనివాసన్ గారు ఎక్కడ ముందుకు వచ్చారు. ఎమ్మెల్సీ షాక్ పట్టావు కదా. దయచేసి అందరు కూర్చోవాలి. కెమెరాలు ఉన్నాయి, ప్లీజ్ దయచేసి కూర్చుంటే కార్యక్రమం మనం సక్రమంగా నిర్వహించుకుంటాం. సాయంత్రం 5 దాకా ఉంటుంది కాబట్టి అందరూ కూర్చోవలసింది కోరుతున్నాను. ఇప్పుడు జయప్రకాష్ గారిని ఆయన వాళ్ళ మౌన దీక్ష చేపట్టబోతున్నారు. దీక్ష ప్రారంభించే ముందు మాట్లాడతారు, మళ్ళీ దీక్ష పూర్తయిన తర్వాత మాట్లాడతారు. కాబట్టి జయప్రకాష్ గారు మాట్లాడిన తర్వాత పెద్దలు మనకి మద్దతుగా మనం కోరిన వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు, ఆయన ఇవాళ కోఇన్సిడెంట్ ఏంటంటే సంక్రాంతి పండుగ తోడు జయప్రకాష్ గారి పుట్టినరోజున ప్రజల సమస్య కంటే మనకి ముఖ్యమైనది లేదు. కాలనీ వాళ్ళ మీద, గోకుల్ ప్లాట్స్ కాలనీ వాసుల మీద, ప్రజల మీద, లోక్సత్తా కార్యకర్తల మీద కేసులు పెట్టే ఈ అరాచకం, ఆటవిక పాలన పోవాలి, ప్రభుత్వం ముద్దునిద్ర వదలాలని ఇవాళ ఆయన దీక్ష కూర్చున్నందుకు మరొకసారి లోక్సత్తా కార్యకర్తలు అందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ దీక్ష చేపట్టుతున్న వాళ్ళందరికీ కూడా, కాలనీ వాళ్ళందరికీ కూడా అదే ఆదిన ఇవాళ మిలాదున్ నబీ పండగ కూడా ఉంది. పెద్ద ఎత్తున పండగ కూడా వదులుకొని ఇర్ఫాన్ భాయ్ మిగతా మిత్రులంతా వచ్చేసినందుకు ఆదినారాయణ రెడ్డి గారికి, నాగేశ్వరరావు గారికి, అలాగే రవిబాబు గారు కొంచెం ముందుకు రావాలి. గోకుల్ ప్లాట్స్ రవిబాబు గారికి కూడా దండ వేయాల్సిందిగా జయప్రకాష్ గారిని కోరుతా ఉన్నా. గోకుల్ ప్లాట్స్ మహిళా నేతలు అరుణ గారు ఇక్కడే ఉన్నారు. అరుణ గారు దండలెట్టి ఇంక 2 దండలు సార్. మీరు అరుణ గారు, హైమ గారు, అలాగే వెలగా శ్రీనివాస్ గారు, సత్య గారికి కూడా, సత్య గారు ముందుకు రావాలి. సత్య గారికి కూడా ఒక దండ వేయాల్సిన కోరుతాం, నేనే వేస్తాను. శ్రీనివాసన్ గారిని కూడా వచ్చి కూర్చోవాల్సిన కోరుతున్నా. నిన్న ఇక్కడ అడ్డంగా ఉన్న గోడ కూల్చినందుకు వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. కాబట్టి దీని అంతు చూసే వరకు మనం నిద్రపోవద్దని తెలియజేస్తూ జయప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, అలాగే మిలాదున్ నబీ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. నిజానికి పండుగ రోజు వాళ్ళు పెట్టుకోవాల్సి రావడం మన దురదృష్టం. కానీ ప్రజలకి నిరంతరం ఈతి బాధల్లాగా ఉన్నటువంటి సమస్యల నివారణ కోసం పండుగ రోజు పరిష్కారం వస్తే నిజంగా అదే పర్వదిన ఉద్దేశంతో మేమంతా ఇక్కడ కూర్చోవలసి వచ్చింది. ఇది కేవలం ఈ గోకుల్ ప్లాట్స్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు సమస్య మాత్రమే కాదు. ఇక్కడ మన కళ్ళ ముందు చాలా ప్రస్ఫుటంగా మనం అందరం కూడా మర్చిపోలేని రీతిలో దాన్ని ఖచ్చితంగా పట్టించుకోవాలనే పరిస్థితి మన ముందుకు వచ్చింది. కాబట్టి ఈ సమస్య రాష్ట్ర ప్రజలందరికీ అర్థమవుతుంది. కానీ ఈవేళ కేవలం గోండా రాజ్యంగా, భూముల కబ్జాల విహారంగా రాజకీయం ఎట్లా అయిపోయిందనడానికి ఇది గొప్ప ఉదాహరణ. కొన్ని నెలల క్రితం బేగంపేటలో నగరం నడి మధ్యలో చదరపు గజం ₹1,00,000 పైచలకు చేసేటువంటి పార్కు భూమిని అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు, వారి బంధువులు ఎవరో
లంచాలు ఇచ్చి సొంతం చేసుకుంటున్నారని చెప్పని గట్టిగా లోక్సత్తా కార్యకర్తలు పోరాడితే సురేష్ ఉన్నాడు ఇక్కడ. ఆ సురేష్ వాళ్ళంతా పోరాడితే వాళ్ళందరినీ విపరీతంగా కొట్టారు, ఇళ్ళకి పోయి మరీ కొట్టారు. అట్లాగే ఇక్కడ కూకట్పల్లిలో కావచ్చు, శేర్లింగపల్లి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు సరస్సుల ఆక్రమణ కానీ, రోడ్ల ఆక్రమణ కానీ, డ్రైన్ల ఆక్రమణ కానీ విపరీతంగా జరిగిపోతున్నది. ఇదే ఉదాహరణ. 20 ఏళ్లకు పైగా రోడ్డుగా ఇది వేలాది మందికి ప్రతిరోజు సౌకర్యంగా ఉపయోగపడుతున్నది. ఎన్ని వేల మంది పోతారు రోడ్డు మీద? రోజుకి 50,000 మంది ఈ రోడ్డు మీద ప్రయాణాలు చేస్తున్నారు. మీరు కొంచెం ఓపిక పట్టండి. వాటి రోజుకి 50,000 మంది ప్రయాణ సౌకర్యానికి ఉపయోగపడుతున్నది. ఇది జిహెచ్ఎంసీ వారు కార్పొరేషన్ డబ్బులు, మన పన్ను డబ్బులు ఖర్చు పెట్టి మరీ రోడ్డు నిర్మాణం కోసం 4 ఏళ్ల క్రితం డబ్బులు మంజూరు చేసి పనిచేయించారు. పైన 132 kV హై టెన్షన్ వైర్ ఉన్నది, 40 ఏళ్ల నుంచి ఉంది. అది హై టెన్షన్ వైర్ కింద ఏ స్ట్రక్చర్ రావడానికి వీల్లేదు. ఒక రోడ్డు తప్ప ప్రజోపయోగ కార్యక్రమాలతో ఇంకేం రావడానికి వీల్లేదు. సరే, హైదరాబాద్ నగరంలో భూముల విషయంలో ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఎక్కడే కబ్జాలు అవుతాయో, భూమి రికార్డును ఎలా తారుమారు చేస్తారో, దొంగ సాక్ష్యాలు ఎట్లా సృష్టిస్తారో, కోర్టులకు పోయి థర్డ్ పార్టీ కొల్యూజివ్ లిటిగేషన్, కొత్త పదజాలం కూడా ఉత్పత్తి చేశారు మనకు హైదరాబాద్లో. అసలు భూమికి సంబంధం లేనివాడు, ఇద్దరికీ సంబంధం ఉండదు, సొంత వాడికి సంబంధం ఉండదు, ఇంకోటి సంబంధం ఉండదు. ఎవడో మూడో వాడు వచ్చి థర్డ్ పార్టీ కొల్యూజివ్ లిటిగేషన్ అని చెప్పంటారు. వాడొచ్చి లిటిగేషన్ పెడితే వాడి తరపున అయిపోతుంది. రకరకాలుగా ఈ లంచాల వల్ల, మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల, ల్యాండ్ రికార్డులో ఉన్న దుర్మార్గం వల్ల, ఈ అవినీతి వల్ల అయిపోతుంది. ఏదో రూపంలో వివిధ కోట్లకు పోయి మొత్తం ఇక్కడ కనిపించేటువంటి 215 ఎకరాల భూమట, అంతేనా? ఇంకా ఛాన్స్ దొరికితే 25,000 ఎకరాలు అవుతుంది. రేపొద్దు 2,50,000 ఎకరాలు అవుతుంది. హైదరాబాద్ నగరంలో చార్మినార్తో సహా, అసెంబ్లీతో సహా, సెక్రటరీతో సహా మొత్తం వారిదే అవుతుంది. వాళ్ళు ఎవరో మొత్తానికి కోర్టులో వారు టోకెన్ ఇది మీదని చెప్పి అన్నారట. మనకు తెలియదు వాస్తవం ఏంటో. ఒకసారి చట్టం గురించి మీరు ఆలోచించండి. రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. ఏళ్ల తరబడి సాంప్రదాయంగా రోడ్డుగా ఉపయోగపడుతున్నటువంటి ఒక రస్తాని, అది ప్రైవేటు భూమి అయినప్పటికీ గతంలో కాగితం మీద ప్రైవేట్ హక్కులు ఉన్నప్పటికీ కూడా అది రస్తా పోరంబోక, అది రస్తా మాత్రమే, అది రోడ్డు మాత్రమే. ఆ రోడ్డును అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సిఆర్పిసి అని ఉంటున్నది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాని ప్రకారం జిల్లా కలెక్టర్కి అధికారం ఉన్న జిల్లా కలెక్టర్ని జిల్లా మ్యాజిస్ట్రేట్ అంటారు. మీలో కొంతమంది వినుంటారు. అలాగే ఆర్డీఓని సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అంటారు. జాయింట్ కలెక్టర్ని అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు. ఏమిటి మ్యాజిస్ట్రేట్కి అర్థం ఏంటి? ఈ సిఆర్పిసి అమలు చేసే అధికారం వారి చేతిలో ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అంటారు వాళ్ళు. ఒక రోడ్డుని అడ్డుకుంటే అడ్డంకిని వెంటనే తొలగించే అధికారము, బాధ్యత రెండు కలెక్టర్కి ఉన్నాయి. ఏదో కోర్టుకెళ్ళి 10 ఏళ్ళు తెలుసుకునేది కాదు. రోడ్డు అడ్డుకుంటే క్షణాల మీద దాన్ని నిర్ధారణ చేసి రోడ్డుగా సాంప్రదాయంగా కొనసాగితే ఇది రోడ్డు, ఈ రోడ్డును ఎవరు అడ్డుకునే హక్కు లేదు, ఇక్కడ గోడ కట్టడానికి వీల్లేదు, ప్రైవేట్ వాళ్ళు ఆక్రమించడానికి వీల్లేదు, ఏ చట్టం ఎట్లా ఉన్నా మాకు అనవసరం అని చెప్పని ఆదేశించే అధికారము, బాధ్యత రెండు కలెక్టర్కి ఉన్నాయి. అలాగే ఒక డ్రైన్నో, లేకపోతే ఒక చిన్న నదినో, ఒక సెలయేరునో ఎవరిని అడ్డుకోవచ్చు. నా భూమిలో ఉందో, వేరే భూమిలో ఉందో, ల్యాండ్ రికార్డ్స్ అని. మనకేదో పాత రచన ఒకటి ఉన్నది, కవిత్వం అన్నది, నాగేశ్వర గారు గుర్తుంటుంది. భూమి నాదన్న భూమి పక్కున నవ్వు అని చెప్పన్నారు. ఎవరిది భూమి? తరతరాలుగా సెలయేరుగా ఉంటే, ఒక స్ట్రీమ్ లాగా ఉంటే, నది లాగా ఉంటే, డ్రైన్ లాగా ఉంటే వాళ్ళు నాదనే హక్కు ఎవరికి లేదు. ఆ డ్రైన్ అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. చట్టబద్ధంగా హక్కు లేదు ఎవరికి. ఒకవేళ ఎవరన్నా తెలుసో తెలియకో బుద్ధిపూర్వకంగానో అడ్డుకున్నట్టయితే ఈ అడ్డంకిని వెంటనే క్షణాల మీద తొలగించే బాధ్యత, అధికారం రెండు జిల్లా కలెక్టర్కి ఆయన యంత్రాంగానికి ఉన్నాయి. ఎందుకు లోక్సత్తా దీని మీద ఇంత గట్టిగా పట్టుబట్టింది? ఏమండి మీరే చెప్తారు కదా, రాజ్యాంగబద్ధ పాలన కావాలి, చట్టబద్ధ పాలన కావాలని కోర్టు వాళ్ళు ఏదో ఆర్డర్ ఇచ్చారు, దాన్ని మెనుకోవచ్చు, తప్పది. ఒక రోడ్డు ప్రైవేటు పరం ఏనాటికి కాదు. సాంప్రదాయంగా రోడ్డుగా వాడినట్టయితే ఇది ఎప్పటికీ ప్రైవేటు పరం కాదు. ఒక సెలయేరు, ఒక నీటి ప్రవాహం ఎప్పటికీ ప్రైవేటు పరం కాదు. అది చట్టం చెప్తున్నది. ఒకవేళ ఎవరన్నా ప్రైవేటు వాళ్ళు వచ్చి అడ్డుకట్టలు వేస్తే దాన్ని తొలగించే అధికారము, బాధ్యత కలెక్టర్కి అప్పచెప్పి, కలెక్టర్ కారుకి ఒక లైట్ పెట్టి, అధికారం ఉన్నా లేకపోయినా కలెక్టర్కి ఒక పెద్ద బంగ్లా ఇచ్చి ఆయనకి పోలంత అధికారం ఇచ్చింది మనం. ఎందుకని? జిల్లా కలెక్టరు
జిల్లా ప్రజల ప్రయోజనాలను కాపాడతారని చెప్పాను. అలాగే దిల్సుఖ్ నగర్లో ఆ దిల్సుఖ్ నగర్ అనేది ఆ దిల్కుష్ నగర్ వేరు, ఇక్కడ దిల్సుఖ్ నగర్ వేరు. దిల్కుష్ నగర్ మన దిల్కుష్ నగర్లో పెద్దబోయినపల్లిలో ఉంది, పాతబోయినపల్లిలో. అక్కడేమైంది 8,000 మంది అక్కడ ఒక చిన్న ఐలాండ్ లాగా, ఒక చిన్న ద్వీపంలాగా ఉన్నారు. రోడ్లే వాళ్ళకి. ఓ పక్కన డిఫెన్స్ వాళ్ళ భూములు, మరో పక్కన మన ఐడిపిఆర్ వాళ్ళ భూములు. ఎప్పుడో సేకరించామంటున్నారు, దానికి వెళ్ళే దారి కూడా లేదు. తరతరాలుగా వెళుతున్నారు వాళ్ళంతా కూడా, కానీ దారి ఇచ్చేవాళ్ళు లేడు. జిల్లా కలెక్టర్ని అయ్యా వీళ్ళకి దారి ఇచ్చేయండి, చట్టబద్ధంగా మీకు అధికారం ఉందని చెప్పండి. జిల్లా కలెక్టర్లు నేను ట్రైనింగ్ ఇచ్చినా కూడా సంతకం పెట్టి సాహసం చేయలేకపోతున్నారు. ఇంకెందుకయ్యా నీకు పదవి? ఈ చట్టాన్ని పాటించడం కోసం నువ్వు ఉన్నావు కదా, ప్రజల కోసం నువ్వు ఉన్నావు కదా. రోడ్డుని కాపాడలేకపోతే, ప్రజలకు రోడ్డు ఇవ్వలేకపోతే, ప్రజలకు నీటి ప్రవాహాన్ని అందించలేకపోతే ఇంకెందుకయ్యా పదవి అని చెప్పంటే వాళ్ళు తెల్లమొహం వేస్తున్నారు. ఈ నగరం అరాచకంగా మారింది. తెలుగుగడ్డ ఈవేళ వణికిపోతున్నది దుష్పరిపాలనకి, ఈ అవినీతికి, ఈ ఓటు బ్యాంకుల రాజకీయానికి. పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఏమన్నా కాంట్రాక్టుల్లో కమిషన్లు మింగడానికి పరిపాలన తప్ప, అధికారుల బదిలీ కోసం ముడుపుచ్చుకోవడానికి పరిపాలన తప్ప, కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడడానికి పరిపాలన తప్ప, ప్రజల కోసం పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. దానికి సజీవమైన సాక్ష్యం ఇక్కడ ఈ గోకుల్ ప్లాట్స్ రోడ్. ఇక్కడి నుంచి హైటెక్ సిటీకి పోతుంది రోడ్డు. అందుకోసం అని చెప్పనే ఏనాడు కూడా విధ్వంసానికి పాల్పడిన లోక్సత్తా కార్యకర్తలు అధికారులకు ముందుగా నోటీస్ ఇచ్చి, జిల్లా కలెక్టర్కి, జిహెచ్ఎంసీ కమిషనర్కి, పోలీస్ యంత్రాంగానికి ముందుగా నోటీస్ ఇచ్చి, నడి రోడ్డు మీద గోడ కడుతున్నారు, ఈ గోడని ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదు, మీరు తొలగించండి లేదా మేమే తొలగిస్తామని చెప్పి. ఆ భూమి మాదని చెప్తున్న వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు, నిజమే సార్ రోడ్డు మేము తొలగించేస్తాం అక్రమని చెప్పని. అయినా వాళ్ళు తొలగించకపోతే మేమంతా వచ్చి ఇక్కడ తొలగించాల్సి వచ్చింది. ఎవరి మీదన్నా కేసులు పెడితే అక్కడ దాన్ని ఏమంటారు బాబా మిషన్ని, ఆ జేసీబీ మీద, అంటే కంపెనీయే ఎంత పాపులర్ అయిపోయిందంటే ఆ కంపెనీయే మెషిన్ పేరు అయిపోయింది, జిరాక్స్ లాగా, వర్క్ లైనర్. దాని మీద మొట్టమొదటిసారిగా నేను కూర్చుని నేను తొలగించాను. ప్రభుత్వానికి నిజంగా నేరం చేసినట్టుంటే నన్ను అరెస్ట్ చేయండి, నేను సిద్ధపడుతున్నాను. న్యాయస్థానం ముందు నన్ను పెట్టండి, నేను జైల్లో సంతోషంగా కూర్చుంటాను. ఎన్ని రోజులు మాలాంటి వాళ్ళని ప్రజా కార్యక్రమాల కోసం జైల్లో పెడితే అన్ని కోట్ల మంది మనసుల్లో ఎందుకు ఇలా జరుగుతోంది? ఎప్పుడు చట్టాన్ని, ధర్మాన్ని, రాజ్యాంగాన్ని, న్యాయాన్ని తప్పని వాళ్ళు, ఎప్పుడు కోపం తెచ్చుకున్న వాళ్ళు ఎందుకంత తలుగుతున్నారు? ఎందుకు వీళ్ళంత తీవ్రంగా నిలబడుతున్నారని చెప్పి అన్నది కోటాను కోట్ల మంది తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి అర్థమైనట్టయితే దీన్ని మార్చుకోవాలి, బాధ్యతతో ముందు చూపుతాను ముందుకొస్తే అంతకంటే మాకు సంతోషం మరొకట్లేదు. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ పెరికి పందల్లాగా అమాయక కార్యకర్తల మీద, కనీసం ఆనాడు ఇక్కడ లేని వాళ్ళ మీద, రవి గారు ఆదినారాయణ స్వామి గారు ఊళ్ళో లేడు ఆయన. ఆ రోజులో ఈ తొలగించిన రోజున ఈయన వేరే ఊళ్ళో ఉన్నాడు. గతంలో ఇక్కడికి 2-3 సార్లు సందర్శనకు వచ్చి ప్రజలకు భరోసా ఇచ్చినప్పుడు నా పక్కన నుంచున్నాడు ఆయన. ఆ తప్పు కారణంగా ఆయన మీద కేసు పెట్టారు. అంటే ఏ సంబంధం లేకున్నా కూడా ఈవేళ భయభ్రాంతులు చేయగలం అనుకుంటున్నారు. ఎందుకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. మీరు ఎన్ని కేసులు పెడితే ప్రజల్లో నరసింహారావు రండి, ఎంతగా మీరు ఇబ్బందుల పాలు చేయాలనుకుంటే అమాయకుల్ని, అంతగా ప్రజల ఆగ్రహాలు పెరుగుతాయి, అంతగా మీ దుష్పరిపాలన అంతమయ్యే రోజు దగ్గర పడుతుంది, అంతగా ఈ దేశంలో చట్టం గురించి, ప్రజల హక్కుల గురించి ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి మూర్ఖత్వాన్ని వదిలేయండి, బేషరతుగా కేసులన్నీ కూడా ఉపసంహరించుకోండి, ఈ రోడ్డు మీద అవరోధాలన్నీ కూడా పూర్తిగా తొలగించండి. ఈ రోడ్డుని హెచ్ఎండి డబ్బుతో ఈ 50,000 మంది మనుషులు, వాహనాలు నిరంతరం తిరగడానికి వీలుగా చాలా చక్కగా తయారు చేయండి. దీంతో ఆగేది కాదు. హైదరాబాద్ నగరంలో వేలాది కేసుల్లో భూములు కబ్జా చేస్తున్నారు. చదరపు గజానికి ₹1,00,000 కొన్ని చోట్ల పెరుగుతోంది నగరం మధ్యనైతే. ఇక్కడ 50,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ 30 నుంచి 50,000 రూపాయలు, 30 నుంచి 50,000 రూపాయలు. ఎంత? 2 కిలోమీటర్లు ఉంది మీ గోకుల్ ప్లాట్స్ దగ్గర నుంచి హైటెక్ సిటీ. 2 కిలోమీటర్లు ఉంది. 2 కిలోమీటర్లు అడుగుల రోడ్డు అంటే 2 కిలోమీటర్లు 2,000 మీటర్లు వేసుకుంటే 2,000 × 20 అంటే
దాదాపుగా 40,000 చదరపు గజాలు, అంటే దాదాపుగా 8 ఎకరాలు, 8 నుంచి 10 ఎకరాలు. ఇది ఆషామాషి అనుకోపోకండి. ఎందుకని ఇంత గట్టిగా దీనికోసం పోరాడుతున్నారంటే చదరపు గజానికి కేవలం 30,000 రూపాయలు అనుకున్నా కూడా, చదరపు గజానికి 30,000 రూపాయలు అనుకున్నా కూడా మీకు ఎకరాకి 4,000 ఇంటూ 30,000 అని చెప్పంటే 12 కోట్ల రూపాయలు ఎకరాకి అవుతుంది. దాదాపు 10 ఎకరాల భూమి అంటే 100 కోట్ల రూపాయల భూమి అవుతుంది. దానికోసం ఎంత లంచాలు ఉంటాయో, ఎంత అక్రమాలు ఉంటాయో, దానికోసం ఎంత పోరాటాలు ఊహించుకోవచ్చు. మీకు అనిపించవచ్చు, అరే ఇంత చిన్న రోడ్డు కోసం జేపీ గారు నాగేశ్వర గారు వచ్చి పోరాడాలని చెప్పని. ఇది చిన్న రోడ్డు కాదు, 100 కోట్ల రూపాయల ఆస్తి. దీన్ని కనుక సొంత ఆస్తిగా మార్చుకుంటే, అదే ప్రజల ఆస్తిగా రోడ్డుగా పార్క్గా ఉంటే దానికి డబ్బు ఉండదు, కానీ అపారమైన విలువ ఉంటుంది, లక్షల మందికి ఉపయోగపడుతుంది. ఈవేళ ప్రజల సొమ్ము సొంత పాలైపోతుంది. మంది సొమ్ము అంతా కూడా సొంతం చేసుకోవడం రాజకీయంగా మారిపోయింది. అధికార యంత్రాంగం, రాజకీయం మొత్తం దానికోసం పనిచేస్తున్నాయి. దానికి తిరుగులేని నిదర్శనం హైటెన్షన్ వైర్ కింద, లైన్ కింద 60 అడుగుల రోడ్డుగా గుర్తింపు పొంది, లేఅవుట్లో రోడ్డుగా కనిపించి, జిహెచ్ఎంసీ వాళ్లే రోడ్డు వేసినటువంటి రోడ్డునే ఎంత బాహాటంగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్మోహమాటంగా రొమ్ము విరుచుకుని ఆక్రమించుకునే సాహసం చేస్తున్నారు. ఈ రోడ్డు ఆక్రమణలు తొలగించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారని చెప్పంటే ఏ రీతిన ప్రజల ఆస్తుల్ని సొంత పాలడం కోసం అని చెప్పని దుర్మార్గ రాజకీయం జరుగుతుందో అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడితో ప్రారంభమైన ఈ ఉద్యమం ఈ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి భూ కబ్జాని అరికట్టాలి, ప్రజల ఆస్తుల్ని ప్రజల ఆస్తులుగా చేయాలి, 10 మంది ఉపయోగం కోసం చెప్పని ఆ పార్కుల్ని, రోడ్లని మళ్ళీ పునరుద్ధరించాలి. ప్రజల ఆస్తుల్ని కాపాడడం కోసం జిహెచ్ఎంసీ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి, ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసి, ఒక కంపెనీని కేవలం ఈ భూముల రక్షణ కోసమే పెట్టి, అర్ధరాత్రి ఫోన్ వచ్చినా సరే ఇదిగో లేక్లో కానీ రోడ్డు మీద కానీ మరోచోట ఆక్రమణ జరుగుతున్నది, ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి సొంత ఆస్తి అవుతున్నది, ప్రైవేట్ ఆస్తి అవుతున్నది, దీన్ని అరికట్టండి, కోట్ల రూపాయలు పోతున్నాయంటే క్షణాల్లో వచ్చి వాళ్ళు దాన్ని రక్షించే ఏర్పాటు కావాలి. దానికోసం ఈ పోరాటం. ఈవేళ భూ కబ్జాదారులు, గోండాలు ఒక్క ఫోన్ కొడితే, SMS చేస్తే క్షణాల్లో వాళ్ళ గోండాలు వాలుతున్నారు. అరగంటలో వాళ్ళు 50 మంది 100 మంది వచ్చేస్తున్నారు కత్తులు కట్టర్లు పట్టుకుని. వాళ్ళకి రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి నాయకులకు ఫోన్ చేస్తే పోలీస్ యంత్రాంగాన్ని ఒత్తిడి తీసుకొచ్చి మరీ, పాపం వాళ్ళు నిజాయితీ పరులు పోలీసుల్లో ఉన్నా కూడా ఒత్తిడి తీసుకొచ్చి మరీ వాళ్ళకి మద్దతుగా ఆయుధాలు ఇచ్చి పంపిస్తున్నారు. మరి ప్రజల ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ప్రభుత్వం ఈ మాత్రం ఏర్పాటు చేయదా? శాసనసభలో గత 4.5 ఏళ్లుగా ఎన్నోసార్లు నేను బహిరంగంగా చెప్పాను ముఖ్యమంత్రులందరికీ, రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత రోసయ్య గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అయ్యా 1000 కోట్ల రూపాయల ప్రజల ఆస్తి ఉన్నది ఇక్కడ. ఏడాదికి 5-10 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఆస్తిని రక్షించుకుంటే 5 కోట్ల మూల్యం చాలా తక్కువ, ఖజానా డబ్బు ఖర్చు పెట్టడం. ఎందుకంటే 1000 కోట్లు మనకు ఆదా అవుతుంది. దయచేసి ఆస్తుల రక్షణ కోసం అని చెప్పని, అనుక్షణం కాపాడడం కోసం ఒక కంపెనీ పోలీసుల్ని పెట్టండి, దానికి ఒక 2-3 డిప్యూటీ కలెక్టర్లు పెట్టండి, ఒక సర్వే టీముల్ని పెట్టండి, ప్రతి వార్డులో కూడా టీముల్ని పెట్టండి. ఏ క్షణం ఏ సందేహం వచ్చినా కూడా గంటల్లో చట్టబద్ధంగా సర్వే జరిపే ఏర్పాట్లు చేయండి. అర్ధరాత్రి ఎవరన్నా ఎంక్రోచ్ చేస్తున్నా కూడా ఒక ఫోన్ కొడితే, ఒక SMS చేస్తే వెంటనే అక్కడి నుంచి సిబ్బంది వచ్చి, బృందం వచ్చి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చి ఇక్కడ రక్షించే ఏర్పాటు చేయండి. ఇక మేము కబ్జాలకు పాల్పడినట్టయితే చచ్చినా ప్రభుత్వం ఒప్పుకోదు, ఇది వదిలేసి వేరే వ్యాపారం చేస్తుందని వాళ్ళంతా పారిపోయేట్టు చేయండి అని చెప్పి కోరుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. భీకరమైనటువంటి ప్రసంగాలు చేయడం తప్ప. అదే భూములు కబ్జా చేసేవాడి సంగతి ఆలోచించండి. ఇంత పెద్ద భూమి అక్కర్లా, ఒక 1000 గజాల భూమి కబ్జా చేస్తే, అది గ్రేవ్ యార్డ్ కావచ్చు, గ్రేవ్ యార్డులు రక్షించుకోవడం కోసం అని చెప్పని, పార్కులు రక్షించుకోవడం కోసం చెప్పని జిహెచ్ఎంసీతో పోరాడి అక్కడ డబ్బులు సాధిస్తే కాంపౌండ్ వాల్స్ కోసం చెప్పని, ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టకుండా ప్రైవేట్ ఆక్రమణ ఉండాలని చెప్పిన అధికార పార్టీ నాయకులు వచ్చి పోరాడుతున్నారు. ఎందుకంటే 1000 గజాల పార్కును కనుక మీరు ఆక్యుపై చేసుకున్నట్టయితే, 1000 గజాల రోడ్డు ఆక్యుపై చేసుకున్నట్టయితే, 50,000 రూపాయలు చదరపు గజం వేసుకున్నట్టయితే 50,000 ఉంటే 1000, 5 కోట్ల రూపాయలు. వాడికేమో 5 కోట్ల రూపాయలు జాతి డబ్బు సొంతం చేసుకోవాలని చెప్పనేది ఒక జీవన పోరాటం వాడికి. ఈ ఏడాది పోరాడతాడు, వచ్చే ఏడాది పోరాడతాడు. మనం ఇవాళ ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. మళ్ళీ మనం అంతా కూడా ప్రతిరోజు ఇక్కడ ఈ టెంట్ వేసుకుని 100 మంది ఇక్కడ కూర్చోలేం. మనందరికీ వేరే బతుకు, మన కుటుంబాలు ఉన్నాయి, ప్రజా సమస్యలు వేరుగా ఉన్నాయి, ఒక్కదాని మీద కూర్చోలేం. వాళ్ళ భరోసా అది. కాబట్టే ఏళ్ల తరబడి వాళ్ళు యజ్ఞంలాగా చేస్తున్నారు. ఎప్పుడొకప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది,
తెలంగాణ సమస్య, సీమాంధ్ర సమస్య వస్తుంది, బంద్ వస్తుంది, ఆ టైంలో కబ్జా చేస్తే కొట్టేవాడు ఎవడలేడు, పోలీసులు సమయంలో బిజీగా ఉంటారు. ఒక సైక్లోన్ వస్తుంది, ఆ హడావుడిలో ఉంటే వాడు కబ్జా చేయడం చాలా తేలిక. ఈ ఎలక్షన్లు వస్తాయి, హడావుడి రాజకీయం అంతా ఉంటుంది, పోలీసు అంతా ఉంటారు, ఆ టైంలో కబ్జా చేయడం చాలా తేలిక. ఇది ఎలా ఉందంటే ఒక వేటగాడు పక్షి తీరునుంది. రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావాలి. ప్రజల ఆస్తుల్ని, ప్రజల బతుకుల్ని, ప్రజల ప్రయోజనాల్ని కాపాడడం అంటే ఎంత కష్టం అంటే, మీరు నిరంతరం అప్రమత్తంగా వేరే పనులన్నీ వదిలేసి రెయింబవళ్ళు పోరాడాలి. పక్షి తన ప్రాణాన్ని తాను కాపాడుకోవాలంటే ఎప్పుడు వేటగాడు వస్తాడో, ఎప్పుడు బాణం ఎక్కువ పెడతాడో, ఎప్పుడు నా వంక వేస్తాడో అని చెప్పని రేయి పగలు తేడా లేకుండా, వాన ఎండ తేడా లేకుండా పక్షి చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ వేటగాడికి కావాల్సిందేంటి? పక్షిని కొట్టాలంటే ఎప్పుడో ఒక్కసారి ఛాన్స్ దక్కితే చాలు, ఏమరపాటుగా ఒక్క క్షణం పక్షి ఉంటే చాలు, జనం ఒక్కసారి ఆదనరపుగా ఉంటే చాలు, జనం పండగల్లో పబ్బాల్లో మునిగిపోతే చాలు, ఏదన్నా వేరే శాంతి భద్రత సమస్య వస్తే చాలు, ఏదో ఎన్నికలు వస్తే చాలు, ఒక్కసారి జనం మర్చిపోతే, ఒక్కసారి ప్రభుత్వ యంత్రాంగం వేరే పని మీద ఉంటే ఆ క్షణాక్రమణ చేసుకుంటే అంతే, ఇది వాడిదే. రేపు పొద్దున కోర్టుకు వెళ్తే మళ్ళీ వాడిదే అయిపోతుంది. అందుకే 5 కోట్లు 10 కోట్లు 100 కోట్లు ఆస్తి కోసం అని చెప్పని వాళ్ళంతా కూడా చాలా గుంట నక్కల్లాగా కాచు కూర్చుంటున్నారు. నిరంతరం దాని మీదే వాళ్ళ రాజకీయం, వాళ్ళ పలుకుబడి, వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మనం ఎంత పోరాడో ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి, సొంత ప్రయోజనాలు పెరిగిపోతున్నాయి, జాతి నష్టపోతోంది. ఇది చివరి మనిషికి తెలుగునాట అర్థం కావాలి, మారుమూల గ్రామాల్లో ఉన్నవాడికి అర్థం కావాలి. ఎందుకని ప్రజల ఆస్తులను రక్షించుకోలేకపోతున్నాం? ఎందుకని దీన్ని దోచుకునేవాడి చేయి బలం అవుతుంది. రేపు పొద్దున దోచుకున్నాడు కాబట్టి వాడి చేతుల్లో కోర్టులు వచ్చేస్తున్నాయి, కోర్టులు వచ్చేసినాయి కాబట్టి వాడిని రేపు పొద్దున కార్పొరేటర్ చేస్తుంటారు, ఎల్లుండి ఎమ్మెల్యే చేస్తుంటారు, ఆవిడ నుండి ఎంపీ చేస్తుంటారు. ఇంకా వాడు మన ప్రజలను ఎట్లా కాపాడుతాడు? దేశాన్ని దోచుకోవడం తప్ప ఇంతటి విషవాలయం ఉంది. అందుకే ఈ పోరాటం సామాన్యమైన పోరాటం కాదు. ఈ సంక్రాంతి పర్వదినాన్ని చేపట్టడానికి కారణం చాలా మందికి ఇబ్బంది అయినా కూడా కుటుంబాలతో ఉండాలని కోరుకుంటుంది. మరి మా మహిళలంతా వచ్చారు, ఆ కుటుంబాలను తిడతారు. బహుశా అక్కడ మీరు మామూలుగా 365 రోజులు లోక్సత్తా అంటున్నారు, పండుగ రోజు కూడా కుటుంబంతో ఉండరు అని చెప్పని. మగవాళ్ళంతా వచ్చారంటే భార్యలు తిడతారు, లేకపోతే పిల్లలు అడుగుతారు, నాన్న కనీసం సెలవు రోజున మాకు టైం ఎవరో, మామూలుగా మాకు స్కూల్ ఉన్నది, మీ అందరికీ పని ఉన్నది, సెలవు రోజున సంతోషంగా గడపచ్చు కదా అని చెప్పని. మన్నించండి, నా కుటుంబాలందరినీ కూడా క్షమాపణ వేడుకుంటున్నాను. ప్రజల ఆస్తుల్ని కాపాడుకోవాలంటే నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి పర్వతరమైన ఈ రోజున మనమంతా ఈ సంకల్పాన్ని ప్రకటిస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని గుండెల్లో భయం జలధరించేట్టుగా మనం ఈ పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం పార్టీలు కూడా ఈ దోపిడీయే కొనసాగించేట్టయితే వీళ్ళందరినీ ఇళ్లకు పంపించి ప్రజల ఆస్తుల్ని కాపాడి ప్రజా సంక్షేమాన్ని పెంచేటువంటి రాజకీయం తీసుకురావడం కోసం మనమంతా కంకణం కట్టుకుందాం. అందుకు ముందుకొచ్చిన యువతని, మహిళల్ని మనసారా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ పోరాటం కేవలం ఇక్కడ గోకుల్ ప్లాట్స్ వారిది మాత్రమే కాదు, ఈ పోరాటం హైదరాబాద్ నగర వాసులది మాత్రమే కాదు, ఈ పోరాటం తెలుగు ప్రజలది మాత్రమే కాదు, ఈ దేశంలో ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడాన్ని మేము నిరసిస్తున్నాం, మేము వ్యతిరేకిస్తున్నాం, మేము కళ్ళు తెరిచాం, మేము కాపాడుకుంటాం అన్న సంకేతానికి నిరసనగా ఈ పోరాటం సాగుతుంది లాంఛనప్రాయంగా. మీరంతా మన్నిస్తే ఈ ప్రసంగం తర్వాత నేను ఇంకా 6 గంటలు మాట్లాడదలుచుకోలేదు. చాలా పని చేసుకోవాల్సిందే ఉంది, చదవాల్సిందే, రాయాల్సిందే ఉంది, గొంతుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల ప్రయోజనాల కోసం చెప్పని. నన్ను అందుకోసం ప్రత్యేకంగా మన్నిస్తారని చెప్పని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి మనస్పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దయచేసి ఒక్క నిమిషం. పెద్దలు భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ కె నరేష్ గారు వచ్చారు, ఎడ్యుకేషన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు. అలాగే దత్తాత్రేయ గారు మరి కాసేపట్లో రానున్నారు, చుక్కా రామయ్య గారు వస్తున్నారు, సిపిఐ నుంచి రామకృష్ణ గారు, అజీజ్ బాషా గారు వస్తున్నారు. అలాగే ఇక్కడ సిపిఎం నుంచి నరసింహరావు గారు ఉన్నారు, మాట్లాడుతారు. కానీ కొంచెం సినీ దర్శకులు రాజమౌళి గారు, అలాగే శేఖర్ కమల్ గారు కూడా కొంచెం ఆలస్యంగా జాయిన్ అవుతారు. దయచేసి నేను కోరేది మీడియా మిత్రులను, ఒకవేళ అవకాశం ఉంటే వక్తలు మాట్లాడేటప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మీరు కూర్చునే అవకాశం ఉంటే వెనకున్న వాళ్ళు కూర్చుంటే, లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు నాగేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మరియు ప్రియమైనటువంటి మిత్రులారా, ఆల్రెడీ జేపీ గారు వివరాలు చెప్పారు. ఈరోజు ఇది కేవలం ఇక్కడే జరుగుతున్నది కాదు,
హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల జరుగుతున్న తతంగం ఇది. మేము కొండాపూర్లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లము 20 ఏళ్ల క్రితం 150 ప్లాట్లు కొనుక్కున్నాం, 150 మంది. దానిపైన 20 ఏళ్ళుగా 2 మంత్రులు కబ్జా పెట్టి కోర్టులో మా చుట్టూ తిప్పిస్తున్నారు. ఇప్పటికీ కొన్నది 20,000, ఇప్పటికీ కోట్ల చుట్టూ 5-6 లక్షలు ఖర్చు పెట్టాం. అంటే సాక్షాత్ మంత్రులే. అంటే మా పైన వాళ్ళు కేసు వేసినప్పుడు ఎమ్మెల్యేలుగా ఉండే, కేసు వేసినందుకు వాళ్ళని గౌరవిస్తూ మంత్రులు చేశారు. అంటే ఈరోజు అందుకే ముందుగా జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళతో కూడా గడ్డపార పట్టించిన భూ కబ్జాదారులకు ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో ఇలాగే జరిగితే జేపీ గారితో కూడా తుపాకీ పట్టిస్తారేమో నా అనుమానం. ఆ స్థాయికి రాకూడదని నేను కోరుతున్నాను. ఇక ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు కేసులు పెడుతున్నారు. జేపీ గారి పక్కనుంటే ఆదినారాయణ మీద కేసు పెట్టారట. బహుశా నేను కూడా చాలాసార్లు పక్కనున్నా, ఇప్పుడు కూడా పక్కనున్నా. దమ్ముంటే ధైర్యం ఉంటే కేసులు పెట్టమని అడుగుతున్నా. కబ్జాదారులను కూడా దమ్ముంటే నీకు మా సంగతి తేల్చుకోమని చెప్తున్నా. ఓపెన్ గా సవాల్. నీకు చేతనైతే అమాయకమైన రోడ్డు మీద గుడ్డబెట్టుడు కాదు, మా మీద కావాలంటే కేసులు పెట్టుకో. మీరు గనక కేసులు చేత కాకపోతే మేమే ఒకరోజు జైలు బరో అని చెప్పి పిలిపించి కేసులు పెట్టించుకుంటాం. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్పింది, జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ అని ప్రఖ్యాత జడ్జి, వాట్ ఈజ్ ఇల్లీగల్ కెన్ ఆల్సో బి జస్టిఫైయబుల్ అన్నారు. అంటే కొన్ని సందర్భాల్లో చట్ట విరుద్ధమైంది కూడా న్యాయసమ్మతం అవుతుంది అన్నారు. ఒకవేళ గోడ కొట్టు కూత అది పూర్తిగా న్యాయసమ్మతము. అందువల్ల చట్టమే ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే న్యాయం ధర్మం కొరకు ఆ చట్టాన్ని కొరకే మేము పోరాడాల్సి వస్తుంది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అందువల్ల నడి రోడ్డు మీద గోడ కట్టడమే కాదు, ఇక్కడ మనకు ఆల్వాల్ వెంకటాపురంలో మీరు పేపర్లో చూసుంటారు, టీవీలో చూసుంటారు, జేపీ గారికి బాగా తెలుసు. ఆల్వాల్ వెంకటాపురంలో ఒక స్కూల్ని కబ్జా పెట్టేశారు. స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్, ఆయనకు మద్దతుగా ప్రతిపక్షాలు నాయకులు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే అది అఖిల పక్ష కబ్జా అన్నట్టు, అది దాంట్లో ఏం తేడా లేదు. వాళ్ళు కబ్జా పెట్టి పిల్లలు, పేద బిడ్డలు రైల్వే ట్రాక్ బట్టి గుడిసెలేసుకున్నటువంటి పాలమూరు కార్మికుల బిడ్డలు, వాళ్ళు 300 మంది టౌన్లో కూర్చున్నారు. ఒక 10 సార్లు రిక్వెస్ట్ చేశాం, కోర్టులో గెలిస్తే కౌంట్, వాళ్ళు మళ్ళీ కబ్జాదారులు పోతే కౌంటర్ వేయడానికి కూడా మన ప్రభుత్వ యంత్రాంగం ముందుకు రాలేదు. అప్పుడు జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో గంట సేపు సమావేశం ఆపాం. జేపీ గారు లాంటి వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇక తప్పలేదు వాళ్ళకి. ఇవాళ బిల్డింగ్ కట్టారు, షెడ్లు వేశారు, రేపో మాపో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. అంటే మనం పోరాడితే ఖచ్చితంగా ప్రజల వనరులను, ప్రజల సంపదను మనం కాపాడుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. ఇవాళ ఇక్కడే కాదు, అమీర్పేటలో చూసాం, బాగ్లింగంపల్లిలో చూసాం, ఎల్బీ నగర్లో అయితే అసలు ఒక్క పార్కు లేకుండా అన్ని ఆక్రమించేస్తున్నారు. దానికి పోలీసు యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము, స్థానిక నాయకులు, జిహెచ్ఎంసీ అధికారులు, ఇది ఒక అపవిత్ర కూటమిగా మారిపోయింది. ఈ నలుగురు ఉన్నారు. అందులో జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు. ఇక కలెక్టర్ గారు అధికార యంత్రాంగానికి రెవెన్యూ చట్టాలు తెలియకపోతే మళ్ళాంటి వాళ్ళకన్నా రెవెన్యూ చట్టాలు తెలియదు అనుకుంటారు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారికి వీళ్ళు రెవెన్యూ చట్టాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అది కూడా వాళ్ళు చెప్పదలుచుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. అందువల్ల ఏ చట్టము అనుమతించకుండా కూడా కబ్జాదారులకు రాజకీయ మద్దతుతో జరుగుతోంది. ఇంతకుముందు జయప్రకాష్ గారు ఒకటి కోరారు, అసలు చట్టం దీనికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టాలి, ఒక యంత్రాంగం ఉండాలి అని. సమస్య ఏంటంటే దీన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి ప్రభుత్వమే అసలు ఇవాళ భూ కబ్జాదారుల మద్దతుతో నడుస్తుంది. భూ కబ్జాదారులను ఏమన్నా అంటే ప్రభుత్వం పతనం అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? కబ్జా చేసుకుంటే నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, కబ్జా చేసుకుంటే కార్పొరేటర్ కావచ్చు, కబ్జా చేసుకుంటే ఎంపీ కావచ్చు. మాలాంటి వాళ్ళు పొరపాటున కబ్జా చేయకుండా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యాం. అది అనుకోకుండా మీలాంటి వాళ్ళ మద్దతుతో అయ్యాం. అందువల్ల కబ్జా రాయిళ్లను ఓడించి కబ్జా భూముల్ని కాపాడే వాళ్ళు శాసనసభలకు, పార్లమెంట్లకు పోతేనే ఈ కబ్జా సంగతి ఆగుతుంది. అంతదాకా ఆగదు. ఎందుకంటే
వాళ్ళ మనుషుల్ని పోలీస్ యంత్రాంగంలో నియమించుకుంటారు, వాళ్ళ మనుషుల్ని రెవెన్యూ యంత్రాంగంలో నియమించుకుంటారు. ఇప్పుడు ఇంతకుముందు జేపీ గారు చెప్పారు 100 కోట్లు 120 కోట్ల ఆస్తి అంటే గోకుల్ పార్క్ ఈ ప్రాంతంలో ఈ భూ కబ్జాను ఆపితే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి ఒక్కొక్క రూపాయి ఇవ్వచ్చు. అంత డబ్బులు ఇవి. భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ఒక్కొక్క రూపాయి ఇవ్వచ్చు. ఒక్క భూమే కాదు, మీరు చూస్తున్నారు బొగ్గు, అలాగే ఖనిజ నిక్షేపాలు. ఇప్పుడు మోబులాపురం గనుల్లో చూసాం 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టారు, 3,000 రూపాయలకు అమ్ముకున్నాడు. ఆ బొగ్గు అయితే బొగ్గులో అసలు ఫైళ్ళకు ఫైళ్ళే అదృశ్యమైపోయాయి. ఆఖరికి ప్రభుత్వమే సుప్రీంకోర్టులో అంగీకరించాల్సి వచ్చింది, అవును కొద్దిగా ఎక్కడో తప్పు జరిగింది అని చెప్పి. అందువల్ల గ్యాస్ నిక్షేపాలు, సహజ వాయువు, అసలు సహజ వనరులు, స్పెక్ట్రం, ఇలా అన్ని కూడా దోచేసే పరిస్థితి వచ్చింది. అయితే ఎక్కడో స్పెక్ట్రం జరిగితే, ఎక్కడో సహజ వాయువు జరిగితే మాకేం సంబంధం అని ప్రజలు రియాక్ట్ అయితే లేరు. ఆఖరికి మీ ఇళ్లలో ఉన్న భూములు కూడా, మీ ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా ఆక్రమించేస్తున్నారు. అప్పుడన్నా మనం రియాక్ట్ కాకపోతే ఇవాళ రోడ్డు మీద గోడ కట్టారు, రేపు మీ ఇల్లు కూడా కబ్జా చేసి పడేస్తారు. మనం అప్పటి వరకు కూడా ఊరుకుంటే అది కూడా ఎంతో కాలం ఉండదు. అందువల్ల ఈ పోరాటాన్ని మనం పూర్తి స్థాయిలో కొనసాగించాలి. ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పారు శాసనసభలో లేవనెత్తారని, శాసన మండలిలో లేవనెత్తాం, కోర్టుకు వెళ్ళాం, జీవోలు వచ్చాయి. పేదవాళ్లకు భూములు కనుక ఇల్లు కట్టుకొని జీవిస్తే వారికి రెగ్యులరైజ్ చేయమని జీవోలు వస్తే ముఖ్యమంత్రితో సహా పెద్దలందరూ రెగ్యులరైజ్ చేయించుకున్నారు. పేదవాడికి ఒక్కడికి ఎక్కడ జగన్ జాగుడు ఇవ్వలేదు. అందువల్ల గజం జాగుడు పేదవాడికి ఇయ్యరు, పెద్దవాళ్ళకి మాత్రం రెగ్యులరైజ్ చేస్తారు. అంటే ఆ స్థాయిలో ఇవాళ మేము ఇక్కడ పోరాడితే ధర్నా చేస్తే వినరు, కానీ ఇక్కడే నేను ఒక ఎకరం ఆక్రమిస్తే మాత్రం గ్యారంటీగా నాకు రెగ్యులరైజ్ చేస్తారు. ఎందుకంటే ఇంకోసారి ఈయన మాట్లాడుకుంటాను ఉంటాడు ఇట్లన్నా అని. అందువల్ల సులభం ఏంటంటే 5 లక్షల భూమిని కాపాడడం కష్టమైపోతుంది, కానీ 5 కోట్ల భూమి ఆక్రమించగలిగితే ఖచ్చితంగా హాయిగా ఆక్రమించవచ్చు, ఏం బాధలేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, ఒకవేళ మీరు వినకపోతే మేము కూడా నిరసనగా అసెంబ్లీని కబ్జా పెడతాం. మీరు ఇస్తారా మాకు? నిజంగా నిరసనగా కావాలని చేయం, కానీ నిరసనగా అసెంబ్లీ మాదే అని చెప్పి క్లెయిమ్ చేస్తాం. ఇచ్చేస్తారా? నిజాం నవాబు మా తాతకి ఇచ్చిందని చెప్తాం. మరి ఒప్పుకుంటారా? అందువల్ల ఎక్కడికి పోతున్నారు మీరు? అందువల్ల బహుశా ఇచ్చినా ఇస్తారు, అందుకే మనం జాగ్రత్త పడాలి. మనకి ఏ పోతే ఎవరికైనా కబ్జాదారునికి ఇచ్చేస్తారు. అందువల్ల ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారింది, రాజకీయ వ్యవస్థ దిగజారింది. అందువల్ల హైదరాబాద్ నగరంలో చివరిగా చెప్పేది, నేను శాసన మండలిలో రోజు అడిగాను, అయ్యా 1800 ఎకరాల భూమి ఉంది హైదరాబాద్ లో, ప్రభుత్వ భూమి అని చెప్పారు. సిగ్గులేక ప్రభుత్వమే చెప్పుకుంది మేము ఈ భూమిని కాపాడలేకపోతున్నామని. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ భూమిని కాపాడలేరట, సరిహద్దుల్లో దేశ సమగ్రతను కాపాడతారు. ఎట్లా కాపాడతారండి వీళ్ళు? అరే ఇక్కడున్న గవర్నమెంట్ ల్యాండే కాపాడకపోతే బార్డర్స్ను కాపాడగలుగుతారా మీరు? అది మీకు ఎక్కడ సాధ్యమవుతుంది? అందువల్ల 1800 ఎకరాలు నేను ఒక ప్రతిపాదన పెట్టాను. అయ్యా ప్రభుత్వ భూమి 1800 ఎకరాలు ఉన్నాయి కదా, దీన్ని ఒక గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ గా ఏర్పాటు చేయండి. ఈ 1800 ఎకరాల్లో ఒక్కొక్క ఎకరాన్ని ఒక 2-3 స్వయం సహాయక బృందాలకు ఇచ్చి కూరగాయల పెంపకాన్ని చేపట్టండి. హైదరాబాద్ నగరాల ప్రజలకు చాలా ఫ్రెష్ వెజిటబుల్ చీప్గా దొరుకుతాయి, ప్రభుత్వ భూమి కాపాడబడుతుంది, 20-30 వేల మందికి ఉపాధి చూపెట్టచ్చు అన్నాను. అంటే ఆలోచన మంచిగా ఉందన్నారు, ఇంతవరకు అంగీకరించలేదు. అంటే ప్రభుత్వ భూమిని కాపాడటానికి వీళ్ళు సిద్ధంగా లేరు అనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకోటి ఏం లేదు. అందువల్ల ఈ పోరాటం విజయవంతం కావాలి, విజయవంతం అయ్యేదాకా మనం పోరాడాలి. అందువల్ల మీరు కేసులు పెడతారని భయపడాల్సిన అవసరం లేదు. మరోసారి చెప్తున్నాం, మేము లిఖితపూర్వకంగా ఇవ్వడానికైనా సిద్ధమే. నీకు చాతనైతే దమ్ముంటే మాపై కేసులు పెట్టండి, మమ్మల్ని జైల్లో పెట్టండి, మేము సంతోషంగా ఉంటామని చెప్తున్నాం. అందువల్ల మా సవాళ్ళను స్వీకరించమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ పోరాటాన్ని చట్టసభల్లో కూడా తీసుకెళ్తాం, శాసన మండలి శాసనసభలో కూడా తీసుకెళ్తాం, అన్ని జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలకు తీసుకెళ్తాం. ఈ ఉద్యమాన్ని కొనసాగించి కబ్జాదారులు ఓడిపోయేంత వరకు మనం ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ మరోసారి జయప్రకాష్ నారాయణ గారికి మీ అందరికీ హృదయపూర్వకంగా మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అలాగే రాబోయే కొద్ది రోజుల్లోనే ఇప్పటికే బొటానికల్ గార్డెన్స్ మీద లోక్సత్తా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టింది. త్వరలో బొటానికల్ గార్డెన్స్ లో కబ్జా గురించి కూడా మనం దాని చూడాల్సి ఉంది. ఇప్పుడు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహరావు గారిని
మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు అనివార్యంగా ప్రజా సమస్యల మీద పండగ రోజే ఆలస్యం కాకుండా అనివార్యంగా పండగ రోజే ప్రజా ఉద్యమం ప్రారంభించినటువంటి జయప్రకాష్ నారాయణ గారికి వారి మిత్రులు అందరికీ కూడా సిపిఎం తరఫున మొదటిగా అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకనంటే జేపీ గారే చెప్పారు, పండగ అంటే దానికి ఉన్న ప్రాధాన్యత, అందులో సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యత. అయినప్పటికీ ఆలస్యం కాకూడదు, ప్రజల్ని ఉద్యమోన్ముఖుల్ని చేయాలి. ప్రజా సమస్యల మీద ప్రజలు నడుం బిగిస్తే తప్ప ప్రజా ఉద్యమాలు సమర్థవంతంగా సజీవంగా నిరంతరాయంగా కూడా సాగకపోతే ప్రజల మానాలు, ప్రజల ఆస్తులు, ఆ విధంగా ప్రజల ఆస్తులే కాకుండా ప్రభుత్వం కూడా చివరికి దివాలా తీసే పరిస్థితి వస్తే, ఇప్పటికే విదేశీ అప్పు ఉంది, స్వదేశీ అప్పు ఉంది, తలా ఒక్కంటికి కూడా వేల రూపాయల అప్పు ఉంది. ఒకవేళ ప్రభుత్వమే పర్మనెంట్ గా దివాలా తీస్తే అది దివాలా తీయటం తన అసమర్థత వల్ల. ఎందుకంటే ప్రజల ఆస్తులు, ఇవాళ భూములు, వేటిని కూడా రక్షించలేకుండా వాటి కోసం ఆందోళన చేస్తే మాత్రం వాటి మీద పైశాచికత్వంగా కేసులు పెట్టడమే కాకుండా దాదాపు ఏంటంటే విచక్షణ రాహిత్యంగా ఏంటంటే లాఠీ చార్జీలు చేయడం అనేకమైనటువంటి చేస్తున్నారు. దానికోసం సిఆర్పి ఉంది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, సరిపోతే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంది, ఆక్టోపస్ ఉంది, ఇలాగ అనేకమైనటువంటి కొత్త కొత్త రక్షణ సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ దురదృష్టకరమైంది, ఇవాళ జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా అసలు ప్రజల ఆస్తులు రక్షించడానికి ఏమైనా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అవసరం ఉందా లేదా అనేటువంటిది ఈరోజు ప్రజల మధ్య చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద దాదాపు ఏంటంటే రక్షణ దళాలను ఉద్గొల్పే కన్నా ఆ రక్షణ దళాన్ని ప్రజల ఆస్తుల్ని రక్షించడానికి, ప్రజల మానాలను రక్షించడానికి, ఇవాళ మహిళల మీద జరిగే అత్యాచారాలను రక్షించడానికి ఇవాళ పూనుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి పరిస్థితి కనబడటం లేదు. ఇవాళ జీవో 166 ఉంది, దాదాపుగా 166 పేదలకి భూములు రెగ్యులైజ్ చేయడం కోసం చట్టం వచ్చిందన్నారు. కానీ ఈరోజు ఇదే బంజారాస్ లో, జూబ్లీస్ లో, షేర్లింగంపల్లిలో, కూకట్పల్లిలో ఇవాళ అన్ని చోట్ల చూస్తే పేదల భూములు మాత్రం రెగ్యులైజ్ కావటం లేదు. పెద్దల భూములు ఒకే కుటుంబానికి 2000 గజాలు చొప్పున నలుగురికి 5గురికి కూడా ఉంటే అవన్నీ కూడా ఏంటంటే ఈ 166 కింద రెగ్యులైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పేదల భూములు రెగ్యులైజ్ చేయడానికి చట్టం తెచ్చామని చెప్పి పెద్దల భూములు మాత్రమే ఇవాళ రెగ్యులైజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమా, పెద్దల ప్రభుత్వమా, సంపన్నుల ప్రభుత్వమా అంటే ఇది సంపన్నుల ప్రభుత్వమే తప్ప పేదల హక్కుల కోసం కానీ ఇవాళ 60 గజాల స్థలం తలదాచుకోవడానికి కావాలంటే ఇప్పుడు దాదాపుగా 2006 నుంచి 2008 వరకు సంవత్సరాల తరబడి ఏంటంటే కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్న పరిస్థితి ఉంది. పేదలనేమో కోర్టు చుట్టూ తిప్పుతున్నారు, ప్రభుత్వ భూములు ఏమంటే దాదాపుగా కబ్జాదారులకి వాళ్ళకి అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కబ్జాదారులు ఎవరు లేక రాజకీయ నాయకులు కూడా ఇందులో మిళితమై ఉన్నారంటే చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఉంది. దురదృష్టకరమైంది, వాళ్ళ ప్రజాప్రతినిధులుగా వస్తున్నటువంటి అనేక మంది దాదాపు ఏంటంటే ఈ కబ్జాదారులకి ముందో వెనకో ముందు నాయకత్వం వహించడం, తాము చేయటమో చేసే వాళ్ళకి ఇవాళ మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి స్థితిలో ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి జయప్రకాష్ నారాయణ గారు కానీ నాగేశ్వర్ గారు లాంటి ప్రజాప్రతినిధులు ఏంటంటే ప్రజల కోసం పండగ రోజైనా అన్ని తగ్గించేంటే ప్రజా ఉద్యమాల కోసం ఇవాళ సంకల్పం చేయటం ఇది నిజంగా రాబోయే కాలానికి శుభ సూచకం అని చెప్పి చెప్తున్నాం. అందుకనే ఇవాళ ఈ భూ ఆక్రమణ పోరాటమే ఇవాళ వసంతనగర్లో రోడ్డే కాదు, ఇవాళ మొత్తం రాష్ట్రంలో, జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్ లో, ఈ రాష్ట్రంలో ఏంటంటే ప్రజల హక్కులు రక్షించడం కోసం ఈ అంకురార్పణ ఇది సజీవ పోరాటంగా ముందుకు సాగాలి. ప్రజల కోసం, ప్రజా హక్కుల కోసం, ప్రభుత్వ భూముల కోసం అవసరమైతే ప్రజలే నడుం బిగించాలి. అవసరమైతే అలాంటి ప్రజలకి, ప్రజా ఉద్యమాలకి జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, నాగేశ్వర్ గారు కావచ్చు, చుక్కరామయ్య గారు కావచ్చు, ఇలాంటి సుదీర్ఘమైనటువంటి కల్మషం లేనటువంటి ఎలాంటి మచ్చలు లేనటువంటి ప్రజా జీవితం ఉన్నటువంటి ఇలాంటి ప్రజాప్రతినిధులు
ఇవాళ ప్రజలందరికీ కూడా ఏంటంటే ఆత్మవిశ్వాసం ఇచ్చి ఆ విధంగా నిరంతర కార్యాచరణ వైపుకి ఈ ఉద్యమాన్ని ప్రారంభించడంలో మొదటి శుభసూచకంగా తెలియజేస్తూ మరొకసారి జయప్రకాష్ నారాయణ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని సిపిఎం తరఫున బలపరుస్తూ మేము కూడా ఇందులో భాగవస్తులు అవుతాం. మీ మీద కేసులు కాదు, అవసరమైతే అందరి మీద కేసులు పెట్టినా కేసుల్ని ప్రతిఘటించైనా సరే ఈ ప్రజా ఉద్యమం కోసం ముందుకు నిలబడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి స్టేట్ ఎడ్యుకేషన్ సెల్ నాయకులు డాక్టర్ కె నరేష్ గారు వచ్చారు, వారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. అనేక కాలనీల నుంచి హైదరాబాద్ నగరంలో ఇక్కడ రెయిన్ ట్రీ పార్క్ నుంచి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ గారు నెల్లూరు శ్రీనివాస్ గారు, అలాగే సాయి చౌదరి గారు, గోకుల్ పాట్స్ వారు, వసంతనగర్ కాలనీ నుంచి పెద్దలు విజయరామరావు గారు, ఇందాక జయప్రకాష్ గారు కోట్ చేసిన వెంకటరమణ కాలనీ నాయుడు గారు, మలేషియా టౌన్షిప్ పెద్దలు, ఇతర పార్టీల నాయకులు అందరూ వచ్చారు. దయచేసి అందరూ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, కొంచెం ఓపిక పట్టవలసింది కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎడ్యుకేషన్ సెల్ నాయకులు డాక్టర్ నరేష్ గారిని మాట్లాడమని కోరుతున్నాను. అక్రమ కట్టడాలకు, కూల్చివేతలో అక్రమ కేసులు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కటారి శ్రీనివాసరావు గారు, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, స్థానిక బాధ్యత నాయకులు హరికృష్ణ గారు, ఇక్కడున్న లోక్సత్తా నాయకులకు అందరికీ వందనాలు. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పర్వదినాన మంటల్లో ఒక దిక్కు భోగి మంటలు పండుగ చేసుకుంటుంటే ఇక్కడ ఈ ప్రభుత్వము అరాచక కేసులకు వ్యతిరేకంగా ఇక్కడ లోక్సత్తా ఆధ్వర్యంలో దీక్ష చేయడం, మేమందరం దీనికి భారతీయ జనతా పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారు ఆ రోజు 2 రోజుల క్రితం ఏదైతే ఈ అక్రమ కట్టడాన్ని హైటెన్షన్ వైర్ కింద ఏదైతే అక్రమ కట్టడం కట్టారో ఈ దారికి అడ్డంగా దీన్ని కూల్చొట్టడం అందరం అనేది మేమందరం కూడా చర్చించుకున్నాం. ఇది చాలా, ఎందుకంటే ఇది చాలా శాంతియుతమైన పార్టీ, వీరు ఇలాంటి చర్య తీసుకోవడము ఇది నిజానికి కూడా మంచిది. మేము గతంలో కూడా దీంట్లో ఒక 1.5 మంత్ క్రితం కూడా ఇక్కడ రావడం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హరికృష్ణ గారు, బద్దం బాలరెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ మేము వచ్చి ఎంక్వైరీ చేశాం. దీని వ్యతిరేకంగా కూడా ఇది అన్యాయం అండి, ఇది కూలగొట్టాలి అని చెప్పేసి కూడా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చేసినా గతంలో 15 రోజుల టైం ఇచ్చారు, 15 రోజుల టైంలో మేమే తీసేస్తామని చెప్పారు. కానీ తీసేయకపోవడము, దాన్ని మీరేంద్ర తీసేది మేమే తీసేస్తామని చెప్పేసి లోక్సత్తా పార్టీ తీసేయడం నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. దీనికి మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. ఇక్కడ దీంతో పాటు ఎలాంటి అక్రమ కట్టడాలకైనా దేనికైనా మీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ముందుంటుంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు ఈ గోకుల్ ఫ్లాట్స్ సంబంధించి ఇక్కడ రెసిడెన్సీ ఏర్పాటు చేసుకున్న వారిని వీళ్ళ మీద అక్రమ కట్టడాలని చెప్పేసి వీళ్ళ ఇళ్ళు కొట్టడం, రాత్రిపూట వచ్చి దోసుకొని పోవడం అక్రమంగా. ఇవన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ గోకుల్ ఫ్లాట్స్ ఉన్న ఇక్కడ చిన్న చిన్న ఎవరైతే ఇళ్ళు కట్టుకొని బతున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసేసి ముందు వాళ్ళకి న్యాయం చేయాలి. పెద్ద పెద్ద ఈ యొక్క ల్యాండ్ దోపిడీదారులకు, ఈ కబ్జాదారులకు కాదు అన్నట్టు ఈ 60 గదాలు 70 గదాలు వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసేసి వీళ్ళందరినీ శాంతియుతంగా పాపం వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండేటట్టు పేద ప్రజలకు సాయం చేయండి. అంతేగాని అక్రమ కట్టడాలకు ఈ కోట్లు మీరు దొబ్బు తిని ఈ ఎకరాలు దోసుకున్న వాళ్ళకు మద్దతు తెలుపుతుందని తెలియజేస్తూ దీని లోక్సత్తాతో పాటు మేము కూడా ఉద్యమిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు ముగిస్తాం. జై హింద్. ఇప్పుడు అరెస్ట్ చేయాలి. గ్రేటర్ హైదరాబాద్ యూత్ అసోసియేషన్ నుంచి వచ్చిన ఇర్ఫాన్ గారు ఒకసారి జయప్రకాష్ గారిని సన్మానిస్తారు, అలాగే మాట్లాడాలి. అలాగే పెద్దలు భారతీయ జనతా పార్టీ నుంచి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాంధీ గారు, అరికపూడి గాంధీ గారు, మిగతా పెద్దలంతా ఇచ్చేసినందుకు సంతోషం. మీ అందరి మద్దతుతో ఈ అక్రమ కబ్జాలను కనుక మనం అరికట్టగలిగినట్టుగైతే మంచి రోజులు వస్తాయని ఆశిస్తూ ఇప్పుడు ముందుగా గాంధీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. గౌరవనీయులు పెద్దలు లోక్సత్తా జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు,
ఈ కార్యక్రమానికి మద్దతుగా వచ్చిన వివిధ పార్టీ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, సోదరమణులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కాలనీ వాసులు గత 22 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. ప్లాట్లు కూడా కొనుక్కొని చిన్న చిన్న కుటుంబాల వచ్చి 100 గజాలు, 150 గజాలు, 200 గజాలు కొనుక్కొని నివసిస్తున్న పేద ప్రజలకు వెనక భూ కబ్జాదారులు వెనకాల పడి గత 15-20 సంవత్సరాలుగా వీళ్ళని రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇబ్బందులు పెడుతున్న పరిస్థితిలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి పార్టీ మిత్రుడు కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేయటం చేసినా కూడా ఈ భూ కబ్జాదారులు అడ్డుకట్ట లేకుండా ఇంకా కూడా అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ సోదరులు ఉన్నారు. సోదరులు ఇంటింటికి 100 రూపాయలు, 500 రూపాయలు కలెక్షన్ చేసి ఒక స్కూల్ బిల్డింగ్ కట్టుకుంటే కూడా ఆ స్కూల్ని కూలగొట్టడానికి వచ్చిన ఈ ఎమ్మెల్యే గారు కానీ భూ కబ్జాదారులు కానీ స్కూల్ని కూలగొట్టడానికి కూడా వెనకాడలేదు. ఆ విషయంలో కూడా మేము వచ్చి పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక పార్క్ ఉంది. ఆ పార్కుకి ఎమ్మెల్యే గారి ఫాదర్ పేరు పెట్టారు. ఫాదర్ పేరు మీద పార్కు నిర్మాణం అని చెప్పి పెట్టడం కూడా జరిగింది. ఆ పార్కును కూడా ఈరోజు రేకులు పెట్టి ప్లాట్లుగా విభజించి కొంతమందికి అమ్మటం, ఈ కాలనీలో పార్కు స్థలాలు కూడా లేకుండా చేసి పేద కుటుంబాలని భయభ్రాంతులను చేసి వీళ్ళందరినీ తరిమి ఈ భూములు ఆక్యుపై చేయాలనే ఉద్దేశంతో ఈ భూ కబ్జాదారులు రావటం చాలా దురదృష్టకరం. ఈనాటికైనా కూడా గౌరవనీయులు పెద్దలు ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేయటం, ఈ పేద కుటుంబాలందరికీ కూడా అండగా నిలబడటం చాలా గర్వనీయం. దీనికి పార్టీలతో సంబంధం లేకుండా ఈ పేద కుటుంబాలకి ఇక్కడ నివసిస్తున్న చాలా కాలంగా నివసిస్తున్న ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకి సంబంధం లేకుండా కూడా వీళ్ళందరికీ మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాం. ప్రజల కోసం ఒక మంచి కార్యక్రమం తీసుకున్న లోక్ సత్తా పార్టీని, జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారిని, రాష్ట్ర అధ్యక్షులు కటార్ శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తూ, మొన్న చేసిన ఏదైతే లోక్ సత్తా తీసుకున్న కార్యక్రమం వారి సిద్ధాంతానికి వ్యతిరేకం. ఒకటి మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ధర్నాలకు కానీ రాస్తారోకాలకు కానీ మా సిద్ధాంతము వాటికి వ్యతిరేకమని లోక్ సత్తా మొదటి నుంచి చెప్తూ ఉంది. కానీ ప్రజల తరఫున ఈరోజు ప్రజల కోసం వారి పక్షాన నిలబడి ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టిరో పూర్తి స్థాయిలో లోక్ సత్తా పార్టీని మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇంకెవరైనా చేస్తారనుకున్నా కానీ జేపీ గారు గడ్డపార పట్టి జేసీబీ ఎక్కి పని చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ కొన్ని పరిధులను దాటి వెళ్లాల్సి వస్తుంది. మనం రాజకీయ పార్టీలు అనేవి కూడా ప్రజల కోసం ఉన్నాయి కాబట్టి ఇది తప్పకుండా హర్షించదగిన విషయం అని సందర్భంగా మనం అందరం గుర్తుంచుకోవాలా. అయితే గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి కాలనీ వాసులు, నేను చాలా చూస్తున్నాను, మహిళలు తిరగని చోటు లేదు, చెప్పని అధికారు లేడు, ఇయ్యని వినతి పత్రం లేదు, అయినా అధికారులు స్పందించలేదు. మాకిది అడ్డము, ఇది చట్ట వ్యతిరేకం, రోడ్డు మీద పిల్లర్లు వేస్తున్నారు, వీటిని వేయకుండా ఆపండి అని వాళ్ళు చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ వచ్చి అధికారులకు చెప్పినాయి, ఇది చాలా చట్ట వ్యతిరేకం, ప్రజల తరఫున మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి కానీ ఒక భూ కబ్జాదారులకు అండగా ఉండొద్దని అందరం ఏకపక్షాన అధికారులకు చెప్పడం జరిగింది. కానీ
ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు చేయండి జేపీ గారు ఏ విధంగానైతే తన పరిధిని దాటి ప్రజల కోసం చేసిరో పూర్తి స్థాయిలో మనం హర్షించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. భూ కబ్జాదారులకు అండగా ఏ విధంగా అధికారులు అధికార పార్టీ వాళ్ళు ఉంటున్నారనేది. మియాపూర్లో తాను వేసిన శిలాఫలకాన్ని తానే కూలగొట్టుకున్నది అధికార పార్టీ. కానీ మాకిది అడ్డం వస్తున్న ఈ పిల్లర్లు తీసివేయమంటే కనీసం తీసివేయలేదు. దీనికి కారణం ఏంటంటే హైకోర్టులో కేసు వేయడంతో భయపడి వాళ్ళే కూలగొట్టుకున్నారు. ఈ సందర్భంగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ప్రజల పక్షాన ఉన్న పార్టీకి కానీ నాయకునికి కానీ ఎప్పటికీ చావు లేదు. ఖచ్చితంగా ప్రజలు కూడా వాళ్ళ వెన్నంటే ఉంటారు. తన పరిధిని దాటి ప్రజల కోసం నేను ఉన్నానని ముందుకొచ్చిన జేపీ గారిని పూర్తి స్థాయిలో మనం అభినందిస్తూ దీన్ని ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్లాలని, కేసులకు భయపడితే మనం పనులు చేయలేం. ఒక్కొక్కసారి కేసులకు కూడా భయపడకుండా కేసులను ఎదుర్కొని మనం ముందుకెళ్లాల్సి ఉంటుండది. పూర్తి స్థాయిలో జేసీ గారికి సానుభూతిని పూర్తి స్థాయిలో తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పటికైనా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవకుంటే ఈ ఉద్యమం అనేది ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పర్మిషన్లు లేవు, కానీ బడాబాబులకు మాత్రం పర్మిషన్లు వస్తాయి. ఇది ఎక్కడి చట్టం అనేది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కళ్ళు మూసుకుంటారు, పర్మిషన్లు ఇస్తారు పెద్దవాళ్లకు, కానీ పార్కులు, రోడ్లు, అదేవిధంగా ఏదైతే నివేశన స్థలాలు ఉన్నాయో ఓపెన్ ఏరియాస్ అన్ని కబ్జా పెడుతుంటే మాత్రం కళ్ళు మూసుకుంటారు. వీటికి పూర్తి స్థాయిలో వీటికి వ్యతిరేకంగా ఉద్యమించడం కోసం భారతీయ జనతా పార్టీలో పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలియజేస్తూ లోక్సభను అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు పులిగోళ్ల శ్రీనివాస్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వచ్చారా? శ్రీనివాస్ గారు రాలేదు. శ్రీనివాస్ గారు రండి.